హాయ్ అండి, నేను మీ రాగచెక్కిని. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండేటువంటి ఆవకాయతోటి పులిహోర అయితే చేసి చూపిస్తానండి. ఏంటి ఆవకాయతో పులిహోర అంటారా? అవునండి, ఆవకాయతోటి పులిహోరేనండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు కూరగాయలు ఏమి లేవనుకోండి, ఈ విధంగా అయితే చేసి పెట్టామనుకోండి, ఆ టేస్ట్కి వాళ్ళైతే ఫిదా అవుతారండి ఖచ్చితంగా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఆవకాయతోటి పులిహోరనైతే. ఇది ఏ విధంగా చేసుకోవాలో మీకైతే నేనైతే చేసి చూపిస్తానండి. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఎలాగా మన ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి చేసుకోవడం కూడా ఈజీయేనండి. ఏమీ లేదండి, అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చాలండి. తర్వాత తాలింపుకైతే ఆయిల్ అయితే వేసుకోండి. పల్లి నూనె వాడుతున్నానండి నేనైతే. ఆయిల్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం ఎలాగ ఆవకాయ పచ్చడినే కాబట్టి వాడేది, దానిలో ఆయిల్ అయితే ఎలాగో ఉంటుందండి, అందుకని చెప్పేసి ముందుగా తాలింపు దినుసులను వేసుకొని ఎండుమిరపకాయలని తాలింపు దినుసుల్ని అవైతే ఎర్రగా వేగిన తర్వాత అండి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. అవైతే మధ్యలో ఘాటు పెట్టి వేసుకున్నానండి పచ్చిమిరపకాయలను అయితే. తర్వాత వేరుశనగకాయ పప్పులను కూడా యాడ్ చేసుకున్నానండి. అవైతే నేను ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి పొట్టు ఒలిచేసి ఉంచుకున్నానండి, అవే యాడ్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత అండి కొంచెం పసుపుని వేసుకొని కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ని పట్టి ఆవకాయ పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారా, నేనైతే ఆవకాయ పచ్చడిని యాడ్ చేసుకొని కలపెట్టేసుకున్నానండి. మీకు కావాలి అంటే కనుక కొంచెం నిమ్మకాయను కూడా పిండుకోండి. ఈ టైంలో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నేనైతే యాడ్ చేయలేదండి నిమ్మకాయ, మీకు కావాలంటే కనుక పులుపు కోసం అయితే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని క్యారెట్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ పులిహోరకి మరింత కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. మన ఇంటికి వచ్చిన గెస్ట్లు అయితే ఇది కనుక ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి, ఆ టేస్ట్కి ఖచ్చితంగా ఫిదా అవుతారండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ విధంగా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కమెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా ఫిదా అయిపోండి ఈ టేస్ట్కి అయితే ఖచ్చితంగా. చూసారు కదండి ఆవకాయతోటి ఏ విధంగా పులిహోరని అయితే రెడీ చేసుకోవాలో. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.